వైఎస్సార్ రాష్ట్రానికి చేసిన సేవలే ప్రజలను రాజన్న బిడ్డల వెంట నడిపిస్తున్నాయని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. టీడీపీ కాంగ్రెస్ తో కుమ్మక్కైందని ప్రజలు అనుకుంటున్నారని కొడాలి నాని వంగవీటి రాధ చెప్పారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ టీడీపీలకు బుద్ది చెప్తారంటున్న కొడాలి నాని రాధలతో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. విజయవాడ నగర వీధుల్లో మరో ప్రజా ప్రస్థానం అశేష జనవాహిని ముందుకు దూసుకుపోతుంది. అయితే ఈ రోజు ప్రజా ప్రస్థానం యాత్రలో వైఎస్ఆర్సీపీ నేతలు వంగవీటి రాధతో పాటుగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యల మీద వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే ఈ రోజు విద్యుత్ కొరత వచ్చిందని చెప్పి అసెంబ్లీలో టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీని మీరు ఏం చెప్తారు? రైతులకు చెప్పినటువంటి 7 గంటల ఉచిత విద్యుత్ కూడా ఇచ్చి చూపించినటువంటి వ్యక్తి ఆ రోజు కరెంటు షార్టేజ్ ఉన్నప్పుడు కూడా పక్క రాష్ట్రాల నుంచి కరెంటు అధిక ధర కొని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ ప్రజానికాన్ని కానీ ఆదుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు చనిపోయి 3.5-4 సంవత్సరాలైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద వాడు ఉన్నటువంటి కరెంట్ సంక్షోభానికి ఆయన కారణం అని చెప్పి చెప్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, గట్టి బుద్ధి చెబుతారు. ఇటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వల్ల ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రపంచం ఉంది. కాబట్టి ఈ పార్టీని కనుక మట్టు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతమే సరిపోదు. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా విమర్శలు చేసి ఆయన్ని కూడా అప్రతిష్ట పాలు చేస్తే గానీ ఈ పార్టీ యొక్క ప్రపంచాన్ని ఆపలేమన్నటువంటి దురుద్దేశంతో రెండు పార్టీలు కలిపి ప్రచారం చేస్తారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుందన్నటువంటి విషయం చంద్రబాబుకు తెలుసు. కాకపోతే సేమ్ టైం ఏంటంటే ఆయన కూడా ప్రతిపక్ష పాత్ర కోల్పోతాడు. ఈ రెండు పార్టీలకే ప్రతిపక్షం అధికారం రెండు పోతాయని చెప్పి భావించి రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. మొన్న ఈ ప్రతిపక్ష అవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం పార్టీ ఆడినటువంటి రాజకీయ క్రీడని రాష్ట్ర ప్రజలందరూ చూసి మరి పార్టీలోనే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆయన కప్పిపుచ్చుకుంటాకి ఈ రోజు విద్యుత్ డ్రామా మొదలెట్టి కొత్త డ్రామాకి తెరలేపాడు. చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా కూడా, చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. చెప్పండి, రాజశేఖర రెడ్డి ఆయన వల్లే ఈ రోజు రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉందని చెప్పి టీడీపీ నేతలు అసెంబ్లీలో విమర్శిస్తున్నారు. దాన్ని మీరేం చెప్తారు? కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు మాట్లాడడానికి ఒక అర్థం అంటూ లేకుండా పోయింది. అసలు ఇంతకుముందు మరి ఆయన విద్యుత్ మంత్రి కింద ఆయనే పనిచేశాడు. ఆయన హయాంలోనే ఇప్పుడు చంద్రబాబు కింద పనిచేసినప్పుడు ఎంత అధ్వానంగా ఉందో ప్రజలందరికీ తెలిసింది. అసలు అది రాజశేఖర రెడ్డి గారి వల్ల వచ్చిందని చెప్పంటే ఊరికి హాస్యాస్పదంగా ఉంటుంది. జనం కూడా ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేరు ఇవ్వాలి. అసలు చంద్రబాబు నాయుడికి పాత కాంగ్రెస్ వాసన పాలేదనుకుంటా ఆ పాత వాసన మళ్ళీ తగిలినట్టుంది. అందుకని చెప్పని మళ్ళీ కాంగ్రెస్ మద్దతుగా ఇస్తున్నాడు. కుమ్మక రాజకీయాలు మాత్రం త్వరలోనే అంతం అవుతుంది అని మేము కూడా నమ్ముతున్నాం. ఇది ఇటు కొడాలి నాని కానీ అదే వంగవీటి రాధ చెప్తున్న మాటలు. టీడీపీ కుమ్మక్క రాజకీయాలకు తొందరలోనే ప్రజలు సమరగతం పలుకుతారని, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో అటు విద్యుత్ కానీ విద్యుత్ సమస్య కానీ ఎటువంటి సమస్య రాలేదని, అయితే లేని వ్యక్తి గురించి మాట్లాడడం వాళ్ళ నైతిక హక్కు కోల్పోయినట్టు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు దాస్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, విజయవాడ నుండి.